హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చాలా నెలల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో మీకు కూడా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి అయితే ఈరోజు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నిన్న నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా, కురుమూర్తి టెంపుల్కి వెళ్ళానని చెప్పేసి. ఈరోజు కురుమూర్తి టెంపుల్ చూపిస్తాను మీకు. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కురుమూర్తి జాతర అని వినడమే తప్ప నేను కూడా ఇంతవరకు ఈ టెంపుల్ అయితే చూడలేదండి. ఫస్ట్ టైం నేను కూడా ఈ టెంపుల్కి రావడము. ఈ టెంపుల్కి రావడానికి జడ్చల నుంచి డైరెక్ట్గా బస్సు అయితే లేదనమాట. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి బస్సు అయితే లేదు. అంటే ట్రైన్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ట్రైన్ అవైలబుల్ ఉందన్నమాట. డైరెక్ట్ కురుమూర్తికి, జడ్చల టు కురుమూర్తికి ట్రైన్ అయితే ఉంది. కానీ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఉంది, అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట. పిల్లలతో అంత పొద్దున్నే కుదరదని చెప్పేసి కొంచెం ఎండవన్నాక పోదాంలే అని చెప్పేసి బస్కి వెళ్ళినాము. చర్చల నుంచి మేము మహబూబ్ నగర్ వెళ్ళాం. ఫస్ట్ మహబూబ్ నగర్ నుంచి డైరెక్ట్ కురుమూర్తికి స్పెషల్ బస్సులు వేశారు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ జాతర జరుగుతుంది కదా. సో డైరెక్ట్గా బస్సులు అయితే వేశారనమాట. మహబూబ్ నగర్ నుంచి దగ్గర దగ్గర ఒక 45-50 కిలోమీటర్స్ ఉందన్నమాట కురుమూర్తికి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. అంటే ఇక్కడ నుంచి ఇంకా మెట్ల మార్గం ఉంటుంది, ఇంకా క్యూ లైన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఎలా ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. నాకైతే తిరుపతి చూసినట్లే అనిపించింది. ఈ టెంపుల్కి ఇంకో పేరు ఉంది, పేదల తిరుపతి అని చెప్పేసి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి 7 కొండల మధ్య అయితే ఎలా అయితే ఉంటారో, ఇక్కడ కురుమూర్తిలో కూడా 7 కొండల మధ్యనే ఆ శ్రీనివాసుని టెంపుల్ అయితే ఉందన్నమాట. సేమ్ స్వామివారు కూడా తిరుపతిలో ఎలా ఉంటారో ఈ కురుమూర్తిలో కూడా స్వామివారు అలానే ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జాతర అయితే స్టార్ట్ అవుతుందంట. నెల రోజులు జరుగుతుందంట అండి జాతర. అసలు ఎక్కడ కూడా నెల రోజులు జాతర అనేదే జరిగేది కూడా వినలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం వింటున్నా నేను కురుమూర్తిలో నెల రోజులు జాతర జరుగుతుందని చెప్పేసి. లాస్ట్ మంత్ 22 నుంచి ఇక్కడ జాతర అయితే జరుగుతుందన్నమాట. మేము సండే రోజు వెళ్ళాము, అయినా కూడా జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి బాబు. దర్శనం అవ్వడానికి దగ్గర దగ్గర 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుంది. ఫస్ట్ మనం ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు దారిలో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. మనకి తిరుపతిలో శ్రీవారి పాదాలు అనేవి కనిపిస్తాయి కదా, సేమ్ ఇక్కడ కూడా కురుమూర్తిలో కూడా శ్రీవారి పాదాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాదుకల ఉత్సవం అని చెప్పేసి చాలా ఘనంగా పాదుకల ఉత్సవం అనేది చేస్తారంట. అసలు ఈ పాదుకల ఉత్సవం అంటే ఏందని చెప్తా చూడండి. ఫస్ట్ నాకు తెలిసింది చెప్తా నేను. ఆకాశరాజు కూతురైన పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకునేటప్పుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటారు కదా వెంకటేశ్వర స్వామి. కుబేరుడు ఆ అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తుంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక పద్మావతిని తీసుకొని వెంకటేశ్వర స్వామి తిరుపతి కొండ దిగి కృష్ణానది తీరం వైపు వస్తున్నప్పుడు కురుమూర్తి గ్రామానికి చేరుకున్నాక అక్కడ కృష్ణానదిలో స్వామివారు కాళ్ళు కడుక్కుంటుండగా కృష్ణమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి శ్రీవారి పాదాలు కందిపోకుండా ఆయనకి పాదుకలను బహుకరిస్తుందంట. ఆ కృష్ణమ్మ తల్లి బహుకరించిన పాదుకలకు మెచ్చి ఆ మేలుకు శ్రీవారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాదుకల ఉత్సవం అనేది ఘనంగా జరిపిస్తానని కృష్ణమ్మ తల్లికి మాటిస్తారు. అందుకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉద్దాలోత్సవం అంటే పాదుకల ఉత్సవం అని ఘనంగా చేస్తారంట. ఇందాక ఒక వీడియో క్లిప్లో మీకు పాదుకలు అయితే కనిపించుంటాయి. ఆ పాదుకలతో అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇట్లా వీపున తట్టడుస్తారనమాట. తట్టడిచినప్పుడు అంటే మనకి ఏదన్నా నెగిటివిటీ ఉన్నా, ఏదన్నా పీడ ఇట్లా అంటారు కదా, ఏదైనా దరిద్రం అట్లున్నా కూడా ఆ పాదుకలతో ఇట్లా వీపున తట్టడిచినప్పుడు దరిద్రం అనేది పోతుందంట అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అలా ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే వెలిసాయి. శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్నాక ఇంకా శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి చూడండి ఒక పెద్ద క్యూ లైనే ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఎంతగా కష్టపడి వెళ్తామో కదా, సేమ్ ఇక్కడ కూడా సిచ్యువేషన్ అదే. చూడండి ఎంత క్యూ లైన్ ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారో. వీళ్ళందరినీ తట్టుకున్న పైన ఒక షెడ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో. సో అంత దూరం వెళ్ళాలన్నమాట. అక్కడే ఉంది, టెంపుల్ పైన ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొని ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మేమైతే మా పిల్లల్ని తీసుకొని మామూలు అవస్థ పడలేదన్నమాట. ఇలా నిల్చున్నప్పుడేమో ఇట్లా కింద నిలబెట్టాం, కానీ
క్యూ కదులుతున్నప్పుడైతే ఎత్తుకొనే ఉన్నాను పిల్లల్ని. ఫైనల్లీ పైకైతే వచ్చేసినామనమాట. టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. సో టెంపుల్ లోపల వీడియో తీయడానికైతే కుదరదండి, ఎందుకంటే టెంపుల్ లోపల వీడియో తీయకూడదు. అందుకే నేను తీయలేదు. అంటే మొత్తం జర్నీ మాత్రమే చూపించాను, టెంపుల్ వరకు జర్నీ మాత్రమే చూపించాను అనమాట. ఫైనల్లీ నేను దేవుని దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చి నిల్చున్నాను. ఈ టెంపుల్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ అక్కడ భూదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. కొండ దిగి కిందికైతే వచ్చేస్తూ ఉన్నాము. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారని. అసలు స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసినారన్నప్పుడే తిరుపతిలో కూడా స్వామివారు స్వయంగా వెలిసారని చెప్తారు, ఇక్కడ ఎలా వెలిసారబ్బా అనేసి అనిపించింది. ఆ డౌట్ నాకు వచ్చిందనమాట. మేబీ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. తెలంగాణ వాళ్ళకి మేబీ ఈ టెంపుల్ స్టోరీ తెలిసి ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తా, ఇక్కడ స్వామివారు స్వయంగా ఎలా వెలిసారని చెప్పేసి. వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు కదా. సో ఆ అప్పు తీర్చమని కుబేరుడు ఒత్తిడి చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఒత్తిడి తట్టుకోలేక తిరుపతి 7 కొండలు దిగి స్వామివారు ఉత్తరం వైపు నడుస్తూ కృష్ణానది తీరం దగ్గర ఉన్న కాంచన గుహలో సేద తీరుతారనమాట. శ్రీనివాసుని వెతుక్కుంటూ వచ్చిన పద్మావతి దేవి శ్రీనివాసుని అక్కడ చూసి తనతో పాటు తిరుపతికి రావాలని కోరగా ఈ కురుమూర్తి కొండలని వదలలేక శ్రీనివాసుడు తన ప్రతిరూపాలనైతే కురుమూర్తిలో వదిలేసి వెళ్ళారనమాట. అలా ఇక్కడ శ్రీనివాసుడు స్వయంగా వెలిసాడు. కురుమూర్తి అంటే కోరికలు తీర్చేవాడు అని అర్థము. అప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ వాళ్ళిచ్చే కానుకలతో కుబేరుని అప్పు తీరుతుందని చెప్పేసి ఇక్కడి వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇది అంటే ఈ టెంపుల్ స్టోరీ. ఏదో నాకు తెలిసిందైతే చెప్పినాను. ఈ జాతరలో స్పెషాలిటీ అంటే స్పెషల్ డిష్ ఒకటైతే ఇక్కడ చాలా 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 ఫేమస్ అంట. ఈ చికెన్ మటన్ సీకులు అని చెప్పేసి ఫేమస్ అంట. నేనైతే ట్రై చేయలేదు. మేబీ మీరు వెళ్తే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుందంట టేస్ట్ అయితే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చికెన్ మటనా? అవునండి, ఇక్కడైతే చికెన్ మటన్ తింటారంట. నేను ఫస్ట్ షాక్ అయినా, ఏంటి చికెన్ మటన్ స్వీట్ కాదా అని చెప్పేసి. కానీ ఇక్కడ చికెన్ మటన్ అదే స్పెషాలిటీ. మేబీ మీరు వెళ్తే ఖచ్చితంగా సీకులు అయితే ట్రై చేయండి. నేనైతే చాలా 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 విన్నా సీకుల గురించి, చాలా బాగుంటుందంట టేస్ట్ అయితే. దేవుడిని దర్శనం చేసుకొని ఇంకా కొండ దిగి కిందికి వచ్చేసి తర్వాత ఈ జాతర అంతా ఒక రౌండ్ అయితే వేసేసినాను అనమాట. మొత్తం రఫ్గా వీడియో కవర్ చేసిన. ఎంతమంది జనాలు ఉన్నాయి, ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఇంతమందిలో వీడియో తీయాలంటే ఎట్లా ఉంది, నన్ను అయితే వింత ఘోరం చూసినట్టు చూస్తున్నారు. ఎందుకబ్బా ఈ పిల్ల వీడియో తీస్తుంది అని చెప్పేసి అలసిపోయినాము అబ్బా. క్యూ లైన్లో ఆ దేవుడి దర్శనం అయ్యేలోపే అలసిపోయినాము. ఇంకా కొంచెం ఓపిక కావాలి కదా, అందుకే గోలీ సోడా తాగుతున్నా. ఎన్ని ఏళ్ళు అయిపోయిందబ్బా గోలీ సోడా తాగాక. నేను ఈ జాతరలో గోలీ సోడా చూసినా, కానీ టేస్ట్ మాత్రం వరస్ట్గా ఉంది. అసలుకి ఏం బాగాలేదు, నాకేం నచ్చలేదు. ఆయన ఏదో ఒకటి కడుపులో పడతా ఉండాలి కదా ఓపిక కావాలంటే, అందుకే ఏదో తాగేసి ఇక్కడి నుంచి మళ్ళీ అసలైన జాతరలోకి వెళ్ళామన్నమాట. మా పిల్లలు వచ్చినప్పటి నుంచి ఈ ట్రైన్ ఎక్కుతాము, జెయింట్ వీల్ ఎక్కుతాము ఇట్లే పట్టినారు. అందుకని చెప్పేసి కొద్దిసేపు వాళ్ళని ఆడిపిద్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే జెయింట్ వీల్ ఇవన్నీ ఎక్కనండి, అసలు ఎక్కడం కాదు, కనీసం చూసినా కూడా నాకు కళ్ళు తిరుగుతాయి. నాకు అసలు వీడియో కూడా నేను కవర్ చేయలేకపోతున్నాను. అవన్నీ చూస్తూ నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి అవి చూడడానికి. మీరైతే ఎప్పుడైనా బ్రేక్ డ్యాన్స్ ఎక్కినారా? అబ్బో ఆ బ్రేక్ డ్యాన్స్ అయితే గిన వామిటింగ్ వచ్చేస్తుంది నాకైతే గిన. మా పిల్లల్ని అయితే ఈ కార్ అయితే ఎక్కిచ్చేసినాను, బాగా ఎంజాయ్ చేసినారు వాళ్ళు కూడా. ఇట్లా చిన్నపిల్లలు ఆడే ఆటలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాంటివి అయితే ఎక్కుతా, కానీ ఆ జెయింట్ వీల్ ఆ బ్రేక్ డ్యాన్స్ అవి అయితే అస్సలు ఎక్క, నేను అసలు చూడను, నాకు కళ్ళు తిరుగుతాయి బాగా. మా చిన్నోడు ఏమన్నా భయపడతాడేమో అని అనుకున్నా, మస్తు ఎంజాయ్ చేసినాడు దాన్ని ఎక్కి. నాకు బాయ్ మమ్మీ అని చెప్తూనే ఉన్నాడు వీడియో తీస్తుంటే. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా దర్శనం అయ్యేలోపే ఈవినింగ్ అయిపోయింది మాకి. సో అందుకే ఎక్కువసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయలేకపోయినాం అనమాట. ఎక్కువ ఆటలు ఆడిపించలేకపోయినాం పిల్లల్ని, ఎందుకంటే మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడేమో ట్రైన్కి అయితే వెళ్ళాము. బస్సు అవైలబుల్ ఉన్నాయి కానీ లిమిట్ ఉందన్నమాట, బస్ లిమిట్స్ ఉన్నాయి. సో బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకో వెహికల్స్ ఇవన్నీ లేవన్నమాట, ఓన్లీ బస్సే రావాలి, ఇంకా ఆ బస్కే వెళ్ళాలి. ఇంకెందుకులే అని చెప్పేసి ఆ టెంపుల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ అయితే ఆ రైల్వే స్టేషన్ ఉంది, ఇంకా అక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడి నుంచి డైరెక్ట్ జడ్చర్లకైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసినాము. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.